శ్రీదేవి భాగవతంలో ప్రథమ స్కందంలో వేదవ్యాస మహర్షుల వారి గురించి, ఆయన కుమారుడైనటువంటి సుఖ మహర్షుల వారి వృత్తాంతం గురించి చెప్పుకున్నాము. దేవీమాత అనుగ్రహంతో ఏ విధంగా విష్ణుమూర్తి, బ్రహ్మదేవులు, పరమశివుల వారు వాళ్ళ యొక్క కర్తవ్యాలని నిర్వర్తించడం జరుగుతోంది అన్న విషయాన్ని గురించి చెప్పుకున్నాము. నిన్నటి రోజున సుఖ మహర్షుల వారి యొక్క వైరాగ్యాన్ని గురించి, ఆయన మిథిలా నగరానికి వెళ్ళి జనక మహారాజు గారి దగ్గర జ్ఞానాన్ని పొందటము, తరువాత వేదవ్యాస మహర్షుల వారు ఏ విధంగా కురు వంశానికి కారణమై ఉన్నారు, కురు వంశ అభివృద్ధికి కారణమై ఉన్నారు అన్నటువంటి విషయాన్ని గురించి చెప్పుకున్నాము. ఇంతటితో దేవి భాగవతంలో ఉన్నటువంటి 12 స్కందాలలో ప్రథమ స్కందం అంటే మొదటి స్కందము సంపూర్ణమైంది. ద్వితీయ స్కందం, 2వ స్కందంలో ప్రారంభంలో శౌనకాది ఋషులు సూత మహర్షుల వారిని ప్రార్థిస్తారు. ఈ విధంగా అడుగుతారు: మహాత్మా, మీరు వేదవ్యాస మహర్షుల వారి గురించి చెప్తూ ఉన్నారు కదా, ఆయన యొక్క జీవిత వృత్తాంతాన్ని గురించి సంపూర్ణంగా మాకు తెలుసుకోవాలని ఉంది, దయచేసి బోధ చేయగలరు అని ప్రార్థించడం జరుగుతుంది. దానికి సమాధానం చెప్తూ వేదవ్యాస మహర్షుల వారి జన్మ వృత్తాంతం గురించి తెలియపరుస్తూ మత్స్యగంధ అన్నటువంటి ఆవిడ చరిత్ర గురించి చెప్తారు. ఈ మత్స్యగంధ ఎవరు, ఎలా ఉద్భవించున్నారు, వేదవ్యాస మహర్షుల వారికి జన్మనిచ్చినటువంటి తల్లిగా ఎలా అవ్వడం జరిగింది అంటే, పూర్వకాలంలో ఉపరిచెర అన్నటువంటి ఒక గొప్ప మహారాజు ఉండేవారు. ఉపరిచెర చేది రాజ్యాన్ని పరిపాలించేటువంటి మహారాజు చాలా ధర్మపరుడు, ఉన్నతమైనటువంటి లక్షణాలని కలిగి ఉన్నటువంటి వారు. ఆయన భార్య పేరు గిరిక. ఇద్దరు కూడా ఆదర్శవంతమైనటువంటి దంపతులుగా గృహస్థ జీవితాన్ని ధార్మికంగా కొనసాగిస్తూ ఉంటారు. ఒక రోజున ఈ చేదు రాజు అయినటువంటి ఉపరిచరుని యొక్క తండ్రి శ్రాద్ధ కర్మలు నిర్వర్తించడం కోసం అనేసి వేటకు వెళ్ళి వాటికి కావలసినటువంటి పదార్థాలని తీసుకొని రమ్మని చెప్తారు. కానీ ఆ సమయంలో గిరిక భర్త కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆయన అక్కడికి వస్తానని చెప్పుకుంటారు. కానీ తండ్రి ఈ విధంగా ఆజ్ఞాపించడం వల్ల ఆ కర్తవ్యాన్ని నెరవేర్చడం కోసం అనేసి ఆయన దూర ప్రదేశానికి వెళ్తారు. కానీ వెళ్ళేటప్పుడు మనస్సులో గిరిక ఆవిడ మెదులుతూ ఉంటారు. ఆ ప్రదేశానికి వెళ్ళినప్పటికీ కూడా ఆయన మనసు ఇక్కడే ఉండటం వల్ల ఆ భావన కారణంగా ఆయన నుండి రేతస్సు అన్నటువంటిది ఉద్భవిస్తుంది. అది వృధా పోకూడదు అనేసి ఒక మర్రి ఆకులో దాన్ని ఉంచి ఒక డేగను అక్కడికి రప్పించి, రాజడేగ, పూర్వకాలం వచ్చేసి రాజులు ఏదైనా సమాచారాన్ని పంపడానికి ఆ విధంగా ఉపయోగిస్తూ ఉండేవారు, రాయబారాన్ని అట్లా పంపడానికి కోసం అనేసి. సో దాన్ని అక్కడికి రప్పించి ఆ మర్రి ఆకులో ఉన్నటువంటి ఆ రేతస్సుని ఆ డేగకి ఇచ్చి అంతఃపురానికి చేర్చమని చెప్తారు. ఆ డేగ దాన్ని పట్టుకొని ప్రయాణం చేస్తూ వస్తూ ఉన్నప్పుడు, యమునా నదీ తీరం వైపు నుంచి వస్తూ ఉన్నప్పుడు ఇంకొక డేగ ఆ నోట్లో ఉన్నటువంటి దాన్ని చూసి అదేదో ఆహారం తీసుకోదగినటువంటి ఆహార పదార్థం అనేసి దాని నుండి తీసుకోవడం కోసము దాని దగ్గరికి వచ్చేసి దాంతో పోట్లాడడం జరుగుతుంది. ఆ గొడవలో, పోట్లాడడంలో ఈ డేగ నోట్లో ఉన్నటువంటి ఆ మర్రి ఆకు కింద పడిపోతుంది. ఆ పడిపోయినటువంటి ఆకులో ఉన్నటువంటి ఆ రేతస్సుని యమునా నదిలో ఉండేటువంటి ఒక చేప మింగడం జరుగుతుంది. మింగిన తరువాత ఆ చేప గర్భాన్ని ధరించి 2 బిడ్డలకి జన్మనిస్తుంది. ఇవన్నీ పురాణాలు కాబట్టి కథల రూపంలో ఇలాగే ఉంటాయి. మనము అంతరార్థాల్ని తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఒక బాలుడు, ఒక బాలిక ఆ చేప గర్భంలో ఉండటం జరుగుతుంది. ఒక చేపలు పట్టేటువంటి వ్యక్తి, దాసరాజు, ఆ నదీ తీరానికి వెళ్ళి చేపల కోసం వల వేస్తే ఈ చేప వలలోనికి వస్తుంది. చాలా పెద్ద చేపగా ఉంటుంది. తీసుకెళ్లిన తర్వాత దాన్ని కట్ చేసి చూసేసరికి బాలుడు, బాలిక చాలా దివ్యమైనటువంటి రూపాలతో, తేజస్సుతో వెలుగొందుతూ ఉంటారు. ఆయన చాలా ఆశ్చర్యపడతారు. ఇదేంటి, చేప గర్భంలో మానవ రూపంలో ఉండేటువంటి ఈ శిశువు, ఈ బాలిక ఉండటం ఏంటి? పైగా మనకి ఏ వస్తువు లభించినా, మనం రాజ్యంలో ఉన్నప్పుడు మనకి ఏ ఉన్నతమైన వస్తువు ఏది లభించినా కూడా అది రాజుకు చెందవలసి ఉంటుంది కదా అనేసి
ఆ ఇద్దరి బిడ్డల్ని తీసుకొని రాజు సమక్షానికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగిన విషయాన్ని గురించి చెప్తారు. ఈ విధంగా చేపలు పట్టాలనుకుంటే చేప కడుపులో ఈ విధంగా ఈ పిల్లలు ఉన్నారు మహారాజా, మీకు సమర్పించడానికి తీసుకొని వచ్చాము అంటే ఆ పిల్లల యొక్క తేజస్సును చూసి ఆయన చాలా చికుతులవుతారు. అయితే బాలకుణ్ణి ఆయన తీసుకుని నేను పెంచి పెద్ద చేస్తాను అనేసి చెప్తారు. బాలికని నువ్వే పెంచు అని చెప్తారు. ఎందుకు అంటే ఆ బాలిక చేప గర్భము నుండి ఉద్భవించడం వల్ల ఆ చేపలకి ఉండేటువంటి ఆ వాసన అన్నటువంటిది ఆ శరీరము నుండి వెలువడుతూ ఉంటుంది అన్నమాట. చాలా దూరం వరకు ఆ వాసన అన్నటువంటిది వస్తూ ఉంటుంది. అందుకోసమని బాలికని దాసరాజుకి ఇచ్చి పెంచి పెద్ద చేయమని చెప్తారు. ఆయన తీసుకున్నటువంటి బాలునికి మత్స్య గర్భం నుండి ఉద్భవించాడు కాబట్టి మత్స్యుడు అని నామకరణం చేయడం జరుగుతుంది. తర్వాత ఆ బాలకుడు పెరిగి పెద్దవాడై రాజుగా కూడా పరిపాలన కొనసాగించడం జరుగుతుంది. ఇదంతా వింటూ ఉన్నటువంటి శౌనకాది ఋషులకి సందేహం కలుగుతుంది. అదేంటి సుత మహర్షి మహాత్మా, ఒక చేప ఈ విధంగా మానవ రూపంలో ఉన్నటువంటి బిడ్డలకి జన్మనివ్వడం ఏంటి? ఆ చేప ఎవరు? ఏ విధంగా ఆ చేప ఆ విధంగా బిడ్డలకి జన్మని ఇవ్వడం జరిగింది అని అంటే దానికి సమాధానం చెప్తూ శాపవశాత్తు ఆ చేప యమునా నదిలో ఉండడం జరిగింది అని చెప్తారు. ఆ శాపం ఏంటి అని అంటే ఈ చేప వచ్చేసి అద్రిక అనేటువంటి ఒక గంధర్వ కన్య అప్సరస. ఆవిడ భూలోకానికి వచ్చి సంచరిస్తూ ఉన్నప్పుడు ఒక బ్రాహ్మణోత్తముడు యమునా నదీ తీరంలో ఉండి నీళ్ళల్లో ఉండి ఆయన నిత్య కృత్యాలు తీర్చుకుంటూ ఉంటారు. తర్వాత సంధ్యావందనాది క్రియలు చేస్తూ ఉంటారు. అర్ఘ్యపాద్యాదులు అవి సమర్పిస్తూ ఆయన నిష్టగా ఆ జపం అవి చేసుకుంటూ ఉన్నప్పుడు ఈ అద్రిక యవనంలో ఉండి చాలా చిలిపి చేష్టలు కలిగి ఉండి నీళ్ళ లోపలికి వెళ్ళిపోయి ఆయన కాళ్ళు పట్టి లాగేస్తుంది. ఆయన జారి కింద పడతారనమాట, నీళ్ళలో పడిపోతారు. ఆయన చూసి పక్క నవ్వుతూ ఉంది. ఆవిడ చిలిపితనంతో తెలిసి చేసినా కూడా అపరాధం అయితే జరిగింది. ఆయనకు వెంటనే ఆగ్రహం కలిగి నేను ఈ విధంగా నా సాధన చేసుకుంటూ ఉంటే ఈ విధమైనటువంటి పని చేసి నాకు ఇబ్బంది కలిగిస్తావా, అందుకోసమని నీకు శాపం ఇస్తున్నాను, ఒక చేపవై నదిలో పడి ఉండేదవు గాక అని అంటారు. ఆవిడ చాలా విలపిస్తూ పొరపాటున చేస్తున్నాను, ఈ విధంగా భూలోకానికి వచ్చి ఆడుకుంటూ ఇలా పనులను చేస్తూ ఉన్నప్పుడు ఏదో ఆనందంగా ఉండి ఆనంద పారవస్యంలో ఈ విధమైన పని చేయడం జరిగింది, దీనికి ఇంత పెద్ద శిక్ష విధిస్తారా మహాత్మా, నన్ను అనుగ్రహించండి అని విలపిస్తూ ఉంటే ఆయన కరుణించి నేను చెప్పినటువంటి మాట అయితే జరిగి తీరుతుంది, నువ్వు అపరాధం చేస్తున్నావు కాబట్టి శిక్ష అన్నటువంటిది తప్పకుండా ఉంటుంది, నువ్వు చేపగా మారిపోయి ఈ నదిలో ఉండక తప్పదు. అయితే చాలా దీర్ఘకాలం తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత ఉపరిచరుడు అనేటువంటి ఒక గొప్ప మహారాజు భూమి మీద ఉద్భవించడం జరుగుతుంది. ఆయన ద్వారా నీకు బిడ్డలు జన్మిస్తారు, అప్పుడు నీకు శాప విమోచనం కలుగుతుంది అని చెప్తారు. సో దీని కారణంగా ఆ చేప నుండి బిడ్డలు ఉద్భవించడము జరిగింది అని చెప్తారు. చాలా మందికి ఏంటంటే మహాభారత కథలు అవి వింటూ ఉన్నప్పుడు దాసరాజు కుమార్తెగానే సత్యవతి దేవి, ఈ మత్స్యగంధ అన్నటువంటి ఆవిడ తెలిసి ఉంటారు. కానీ వాస్తవానికి ఈ సత్యవతి, ఈ మత్స్యగంధ అన్నటువంటి ఆవిడ ఉపరిచేర అన్నటువంటి రాజర్షి యొక్క కుమార్తె. ఆయన గొప్ప ధర్మాత్ముడైనటువంటి మహారాజు అన్నమాట. దాసరాజు ఆ బిడ్డను తీసుకొని పెంచి పెద్దాన్ని చేస్తూ ఉంటారు. మరి వ్యాసుల వారి యొక్క జన్మ ఏ విధంగా జరిగింది అని అంటే ఈ మత్స్యగంధ సత్యవతి పెరిగి పెద్ద అయిన తర్వాత యవనంలో ఉన్నప్పుడు ఒక రోజున తండ్రి ఆహారం తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ సమయంలో పడవ దాటించడం కోసం అనేసి ఆవిడ పడవ నడపడానికి సిద్ధంగా ఉంటారు. ఆ యమునా నదీ తీరానికి వచ్చేటువంటి అనేక మంది పుణ్యాత్ములని నదీ తీరాన్ని దాటిస్తూ ఉండేటువంటి వారు ఈ దాసరాజు సత్యవతి. సో ఆ పనిలో భాగంగా ఆవిడ అక్కడ ఉన్నప్పుడు దైవ సంకల్పం కారణంగా ఒక లోక కళ్యాణం కోసం ఆ సమయానికి అక్కడికి మహాత్ముడైనటువంటి పరాశర మహర్షి రావడం జరుగుతుంది. పరాశరుల వారు అక్కడికి వచ్చిన తర్వాత నదీ తీరంలో ఉన్నటువంటి పడవను చూసి అటువైపు తీరాన్ని చేరాలి అనేసి పడవ ఎక్కడం జరుగుతుంది. ఆవిడని చూసి ఎంతో సౌందర్యవతిగా ఉన్నటువంటి ఆమెను చూసి కోరుకోవడం జరుగుతుంది. ఆవిడ నేను ఈ విధంగా
తండ్రి చాటు బిడ్డని మీరు ఇలా కోరడం సబు కాదు కదా, మీరు ఆలోచించాలి అంటేను, లేదు ఇది లోక కళ్యాణం కోసము ఈ విధమైనటువంటి సంకల్పం భగవంతుడే కల్పించడం జరిగింది అనేసి ఆవిడికి కోరినటువంటి వరాలను ఇవ్వడం జరుగుతుంది. ఆవిడ కన్యకానే ఉండేలాగా. అంతేకాకుండా ఆవిడకి శరీరానికి ఉన్నటువంటి చేపల వాసన పోయి సుగంధం అన్నటువంటిది వెలువడే విధంగా ఆవిడికి వరం ఇవ్వడం జరుగుతుంది. దాని కారణంగా ఆవిడకి యోజన గంధి అని పేరు వచ్చింది అనమాట. యోజన గంధ అంటే ఆవిడ ఉన్నటువంటి ప్రదేశం నుండి చాలా దూరం వరకు, ఒక యోజనం వరకు కూడా సుగంధం అన్నటువంటిది, పరిమళాలు అన్నటువంటివి వెదజల్లబడుతూ ఉంటాయి. ఈ పరాశర మహర్షి అనుగ్రహంతో సత్యవతీ దేవికి ఉద్భవించినటువంటి వారు వ్యాసుల వారు. కృష్ణ ద్వైపాయనుడు అని ఈయనకి పేరు. ఒక ద్వీప ప్రదేశంలో ఉద్భవించి ఉన్నారు కాబట్టి ఆ పేరు పెట్టడం జరిగింది. తర్వాత ఆవిడ్ని అనుగ్రహించి ఆ మహానుభావుడు పరాశర మహర్షి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సత్యవతీ దేవి ఈ పుత్రుడిని చూసి చాలా ఆనందిస్తారు. ఆవిడ కోరుకున్నటువంటి వరంలో, మీరు ఇది లోక కళ్యాణం కోసము ఈ విధమైన సంకల్పం కలిగింది అంటున్నారు కాబట్టి నాకు జన్మించబోయేటువంటి కుమారుడు చాలా ఉన్నతుడై ఉండాలి అని కోరుకొని ఉంటారు. అందుకు పరాశర మహర్షి లోక ప్రసిద్ధుడై ఉన్నటువంటి వారు, సకల శాస్త్రాలని అధ్యయనము చేసి జ్ఞానాన్ని ప్రచారం చేసేటువంటి వారు, సాక్షాత్తు విష్ణు అంశ సంభూతుడే మీకు పుత్రుడుగా ఉద్భవిస్తాడు అనేసి వరాన్ని ఇవ్వడం కూడా జరిగింది. దీని కారణంగా ఆవిడకు ఉద్భవించినటువంటి కుమారుడు వ్యాసుల వారు చాలా ఉన్నతమైనటువంటి స్థితిని పొంది ఇప్పటికీ కూడా మనందరికీ ఈ జ్ఞానం అందుతోందంటే కారణం వేదవ్యాస మహర్షుల వారు. మంత్ర రాశిగా ఉన్నటువంటి మంత్రాలన్నింటినీ 4 వేదాలుగా విభజించినటువంటి వారు. అందుకోసమని వేదవ్యాసులు అని ప్రసిద్ధి చెందడం జరిగింది. ఆయన తల్లికి నమస్కరించి, అమ్మ నేను అరణ్యాలకు వెళ్ళి తపస్సు చేసుకోవాలనుకుంటున్నాను అని అంటారు. ఆవిడ దీవించి, నాయన నేను ఎప్పుడు స్మరిస్తే అప్పుడు నాకు నువ్వు దర్శనం ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్తారు. అలాగే తల్లి అనేసి నమస్కరించి ఆయన వెళ్ళిపోతారు. కొన్ని సంవత్సరాల తరువాత ఇలా జరుగుతూ ఉండగా గంగాదేవి వృత్తాంతం మధ్యలో వస్తుంది. ఎందుకంటే ఇక్కడ వేదవ్యాస మహర్షుల వారి జననం అయిపోయిన తరువాత ఈ సూత మహర్షుల వారిని అడుగుతారనమాట. శౌనకాది ఋషులు ప్రశ్నించడం జరుగుతుంది. వేదవ్యాసుల వారు కురువంశ వృద్ధికి కారణం అయి ఉన్నారని చెప్పున్నారు కదా, మరి వాళ్ళ యొక్క వంశ వృత్తాంతం ఏంటి? మేము కొంతవరకు విని ఉన్నాము, ఈ విధంగా శంతన మహారాజు గంగాదేవిని వివాహం చేసుకుని ఉన్నారు, ఇవన్నీ చెప్తూ ఉన్నారు. అయితే సంపూర్ణంగా వాటిని గురించి శ్రవణం చెయ్యాలనుకుంటూ ఉన్నాము, దయచేసి బోధించగలరు అని ప్రార్థించడం జరుగుతుంది. దీనికి సమాధానం చెప్తూ, ఓ శౌనకాది ఋషులారా, గంగాదేవి భూమి మీదికి రావడానికి ఒక కారణం ఉంది. ఈ కథకి సంబంధించినటువంటి అనేక అంశాలు మన పురాణ ఇతిహాసాల్లో చెప్పడం జరిగింది. అయితే కొన్ని చోట్ల ఏంటంటే ఒక పురాణానికి ఇంకొక పురాణానికి కొంచెం భేదం అనిపిస్తూ ఉంటుంది. కానీ ముఖ్యమైనటువంటి భావన, సారభూతమైనటువంటిది ఏదైతే ఉందో అది మార్పు చెందకుండా ఉంటుంది. పూర్వకాలము మహాభిషుడు అనేటువంటి గొప్ప చక్రవర్తి ఉండేవారు. ఆయన పేరు మహాభిషుడు. ఆయన 1000 అశ్వమేధ యాగాలని 100 రాజసూయ యాగాలని చేసినటువంటి పుణ్యాత్ముడు. భూమి మీద ఒక్క అశ్వమేధ యాగం, ఒక్క రాజసూయ యాగం చేయాలంటేనే చాలా చాలా కష్టమైనటువంటిది. 100 అశ్వమేధ యాగాలు చేసినటువంటి వారు ఇంద్ర పదవిని కూడా పొందగలుగుతారు. అటువంటిది ఈయన అన్ని వేల సంఖ్యలో ఉన్నటువంటి, వందల సంఖ్యలో ఉన్నటువంటి యజ్ఞ యాగాది కర్మలన్నీ కూడా చేయడం జరిగింది. పుణ్య రాసులన్నీ మూట కట్టుకొని ఉన్నటువంటి ఆయన స్వర్గలోకానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఋషులతో కలిసి బ్రహ్మలోకానికి వెళ్తారు. బ్రహ్మలోకానికి వెళ్ళడం అన్నటువంటిది సామాన్య విషయం కాదు. ఇప్పుడు మనం ఉన్నటువంటిది భూలోకం. ఈ భూలోకం నుండి పైన ఉన్నటువంటి వాటిని ఊర్ధ్వలోకాలు అంటారు. ఈ భూలోకానికి కింద ఉన్నటువంటి వాటిని అధోలోకాలు అని అంటారు. పుణ్యం ఎక్కువగా చేసుకున్నటువంటి వారు ఊర్ధ్వలోకాలకి వెళ్తారు, ఉన్నత గతిని పొందడం జరుగుతుంది, ఉత్తమ లోకాన్ని పొందుతారు. పాపం ఎక్కువగా చేసుకున్నటువంటి వారు అధోలోకాల్ని పొందడం జరుగుతుంది, అధో జన్మల్ని పొందడం జరుగుతుంది. ఈయన ఉన్నతమైనటువంటి కర్మలు చేసి ఉన్నారు కాబట్టి ఆ పుణ్య ఫలితంగా ఈ చతుర్దశ భువనాలలో అన్నింటికంటే
ఉత్తమమైనటువంటిది, ఊర్ధ్వ స్థితిలో ఉన్నటువంటిది సత్యలోకం. దాన్ని బ్రహ్మలోకం అని అంటారు. సామాన్యులు చేరదగినటువంటిది కాదనమాట. అటువంటి ఉన్నతమైనటువంటి లోకానికి ఈ మహాభిషుడు ఋషులందరితో కలిసి వెళ్ళటం జరుగుతుంది. అక్కడ అనేక చర్చలన్నీ జరుగుతూ ఉంటాయి, జ్ఞానపరమైనటువంటివి. తర్వాత అక్కడికి వేంచేసి ఉన్నటువంటి మహాత్ములందరూ కూడా అనేక విషయాల గురించి మాట్లాడుతూ ఉంటారు. సభ జరుగుతూ ఉంటుంది. ఆ సభకి వేంచేసినటువంటి వాళ్ళలో గంగాదేవి కూడా ఉంటారు. ఆ సభ జరుగుతూ ఉన్నప్పుడు ఆయన అంత పుణ్యం చేసి ఉన్నప్పటికీ కూడా ఇంకా ఏదో ఒక కర్మ భూమి మీద జరగాల్సి ఉంది ఆయన ద్వారా. ఆ కారణం వల్ల ఆయన గంగాదేవిని అలాగే చూస్తూ ఉండిపోతారు, గంగామాత చూస్తూ ఉంటారు. వీళ్ళ మనసులో కలిగినటువంటి వికారం కారణంగా బ్రహ్మదేవుల వారు దాన్ని గుర్తించి, ఇంత ఉన్నతమైనటువంటి ఈ లోకానికి వచ్చిన ఇంకా నీలో ఆ ప్రవృత్తి అన్నటువంటిది, వికారం అన్నటువంటిది పోలేదు, ఓ మహావిష్ణ, నువ్వు భూలోకంలో జన్మించదవు గాక తిరిగి అనేసి శాపమిస్తారు. గంగాదేవిని కూడా నువ్వు కూడా భూలోకంలో జన్మించదవు గాక అని చెప్పడం జరుగుతుంది. వీటన్నింటి కూడా కారణాలు ఉన్నాయి ఎందుకు వాళ్ళు భూమండలానికి రావడం జరిగింది అంటే, కేవలం వాళ్ళ సంకల్పం వికారం మాత్రమే కాదు, ఈ భూమండలం మీద జరగవలసినటువంటి అనేక కార్యాలకి మూలమై ఉన్నటువంటిది కాబట్టి ఈ విధంగా జరిగింది. మనం ఈ కథలు వింటూ ఉన్నప్పుడు మనం మన జీవితంలో ఎప్పుడు ఎలా చేస్తున్నాము, ఏ కర్మలు చేస్తే, ఏ ఆలోచనలు ఉంటే, ఏ సంకల్పాలు ఉంటే తిరిగి ఎటువంటి జన్మలు వస్తాయి, లేదా ఎటువంటి గతి కలుగుతుంది ఈ జీవితంలో కావచ్చు, రాబోయే జన్మల్లో కావచ్చు. అందుకోసమని చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. మనం ఈ పురాణ ఇతిహాసాలు వింటూ ఉన్నప్పుడు ఏ వరాలు ఎలా ప్రతిఫలిస్తాయి, ఏ శాపాలు ఎటువంటి ప్రతిఫలాన్ని ఇస్తాయి అన్నటువంటిది గమనించవచ్చు. అందుకోసమని చాలా ఉన్నతమైనటువంటి సాధన చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా బ్రహ్మదేవుల వారు శపించటం వల్ల మహాభీషుడు ఆయన మనసులో అనుకుంటారనమాట, ఆయన చాలా గొప్ప సంస్కారవంతుడు, ఉన్నతమైనటువంటి స్థితిని పొంది ఉన్నటువంటి వారు. బ్రహ్మదేవుల వారి మాటలు విని ఆయన తనదే తప్పు అని గుర్తిస్తారు. ఏదో దైవ కార్యం జరగాల్సింది, లేకపోతే ఇటువంటి ఆలోచన నా మనసులోనికి ఎందుకు వస్తుంది, నాది అపరాధమే, తప్పే, దీనికి శిక్ష అనుభవించాల్సి ఉంది అనేసి అంగీకరించడం జరుగుతుంది. తరువాత ఆయన భూలోకంలో శంతన మహారాజుగా జన్మిస్తారు. ఈయన పేరు మీరు వినే ఉంటారు, మహాభారత కథ అనేసరికి ప్రారంభంలో ప్రతీపుడు, శంతన మహారాజు, ఈ పేర్లు భీష్ముల వారి పేర్లు వస్తాయి. మరి భూలోకంలో ఉద్భవించాలి అంటే ఇంత ఉన్నతమైనటువంటి పుణ్యకర్మలు చేసి బ్రహ్మలోకానికి సైతం వెళ్ళినటువంటి ఆయన జన్మించడానికి తగినటువంటి తల్లిదండ్రులు ఉండాలి కదా, పుణ్యాత్ములై ఉండాలి, ఉన్నతమైన వాళ్ళై ఉండాలి. ఆయన భూలోకంలో ఆ కాలంలో ఉన్నటువంటి ప్రతీపుడు అనేటువంటి కురు వంశానికి, భరత వంశానికి చెందినటువంటి రాజు, చాలా గొప్పవారని గుర్తించి ఆయన కుమారుడిగా జన్మించాలి అని అనుకుంటారు. మరి గంగాదేవి భూలోకానికి రావాల్సింది కదా, ఆవిడ భూలోకానికి ప్రయాణం చేయాలి అనేసి ఆ దారి మధ్యలో వస్తూ ఉన్నప్పుడు, ఆ సభ అయిపోయి వస్తూ ఉన్నప్పుడు దారి మధ్యలో ఆవిడని కొంతమంది సందర్శిస్తారు. వాళ్ళెవరు అంటే అష్టవసువులు. ఈ అష్టవసువులు 8 మంది కూడా, అష్ట అంటే 8, ఈ 8 మంది వసువులు యమధర్మరాజు గారి వసువు అన్నటువంటి భార్యకి జన్మించినటువంటి వారు. వీళ్ళందరూ కూడా చాలా ఉత్తములు, ఉన్నతమైనటువంటి వాళ్ళే, దేవతాంశ స్వరూపుడు వసువులు. కానీ వాళ్ళకి ఒక శాపం ఉంటుంది. ఎవరు చేసిన కర్మలు వాళ్ళు అనుభవించక తప్పదు కదా ఎప్పుడో ఒకసారి. సో వాళ్ళ శాపవశాత్తు వాళ్ళు భూలోకంలో జన్మించాల్సి వస్తుంది. ఊర్ధ్వలోకాల నుండి భూలోకానికి రావడం అన్నటువంటిది శాపమే. భూలోకంలో ఉన్నటువంటి అనేక కర్మలన్నీ అనుభవించాల్సి ఉంటుంది. వాళ్ళు భూలోకంలో ఎవరికి పుత్రులుగా జన్మించాలి అని యోచన చేస్తూ వస్తూ ఉన్నప్పుడు దారిలో గంగామాత కనిపించడము, ఆ అమ్మవారి గురించి తెలుసుకొని, ఎక్కడికి అమ్మ అంటేనే ఇలా భూలోకానికి వెళ్ళవలసి ఉంది నాయన అని చెప్పినప్పుడు, అమ్మ మేము భూలోకంలో ఉద్భవించాల్సి ఉంది, ఈ విధంగా వశిష్ఠుల వారు మమ్మల్ని శపించి ఉన్నారు, మమ్మల్ని అనుగ్రహించండి, మీకంటే పుణ్యాత్మురాలు పవిత్రురాలు ఇంకొకరు, శుద్ధురాలు ఇంకొకరు లేరు, కాబట్టి మేము మీకు పుత్రులుగా జన్మిస్తాము. అయితే ఒక విన్నపం అమ్మ, మేము జన్మించిన వెంటనే మమ్మల్ని
ఆ లోకం నుండి పంపివేయండి, భూలోకంలో ఉన్నటువంటి దుర్గతులని మేము అనుభవించలేము, భూలోకంలో ఎక్కువ రోజులు ఉన్నట్లయితే మళ్ళీ కర్మ బంధనాలు, సంసార బంధనాలు పెరిగి మళ్ళీ జన్మలకి కారణం అవుతాయి, జన్మ పరంపర పెరుగుతూ పోతుంది, అందుకోసమని భూమి మీదకి వచ్చిన తర్వాత వెంటనే మళ్ళీ మమ్మల్ని మా లోకానికి పంపించండి అమ్మా అని వేడుకుంటారు. మరి భూలోకానికి వెళ్ళిన తర్వాత మీరు ఉద్భవించినప్పుడు ఒక్కరైనా అక్కడ భూమిని ఉద్ధరించడానికి ఉండాల్సిన అవసరం లేదా అని అన్నప్పుడు, దానికి కూడా ఉందమ్మా, మాలో ఒకరు భూమి మీద ఎక్కువ దీర్ఘకాలం ఉండాలని కూడా శాపంలో ఉంది, కాబట్టి మా సోదరుడైనటువంటి ప్రభాసుడు భూలోకంలో దీర్ఘకాలం పాటు జీవించడము జరుగుతుంది, మా అందరిలో ఉన్నటువంటి 4వ అంశతో అతడు ఉద్భవించి అక్కడే ఉంటాడు అని చెప్తారు. ఈ విధంగా గంగామాత అష్టవసువులు మాట్లాడుకున్న తర్వాత భూమి మీదికి రావడం జరుగుతుంది. అయితే ఈ కథలు వింటూ ఉన్నటువంటి శౌనకాది ఋషులకి మళ్ళీ సందేహం కలుగుతుంది. సూత మహర్షి, అష్టవసువులు ఈ విధంగా భూమి మీదకి రావడానికి శాపం కారణం, వశిష్ఠుల వారి శాపం కారణం అంటున్నారు కదా, మరి మేము విని ఉన్నాము అష్టవసువులు చాలా ధర్మాత్ములు, చాలా సద్గుణ సంపన్నులు, సాక్షాత్తు యమధర్మరాజు కుమారులు, అటువంటి వాళ్ళు ఏం తప్పు చేశారు, ఏ తప్పు కారణంగా వాళ్ళు భూలోకానికి రావలసినటువంటి గతి వాళ్ళకి పట్టింది అని ప్రశ్నిస్తారు. దానికి సూత మహర్షుల వారు చెప్తూ, శౌనకాది ఋషులారా, ఒకానొక సమయంలో ఈ అష్టవసువులు, మీరు అన్నట్లుగా అష్టవసువులు చాలా ఉన్నతులే, కానీ ఒక రోజున ఈ అష్టవసువులు వాళ్ళ భార్యలను తీసుకుని ఉద్యానవనాల్లో అన్ని చోట్ల విహరిస్తూ చాలా ఆనందంగా ఉల్లాసంగా ఉన్నటువంటి స్థితిలో వశిష్ఠుల వారు మేరు పర్వత ప్రాంతంలో ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని ఆయన సాధన తపస్సు చేసుకుంటూ ఉండేవారు. ఆ పరిసర ప్రాంతాల్లోనికి వీళ్ళు వెళ్ళడం జరుగుతుంది. ఆ వెళ్ళినప్పుడు వాళ్ళల్లో ఉన్నటువంటి ప్రభాసుడు అన్నటువంటి 8వ ఆయన భార్య అక్కడ ఆశ్రమ ప్రదేశంలో తిరుగాడుతూ ఉన్నటువంటి నందిని అనేటువంటి కామధేనుని చూడటం జరుగుతుంది. ఈ నందిని అన్నటువంటి ధేనువు ద్వారా వశిష్ఠుల వారు అనేకమైనటువంటి యజ్ఞయాగాది కర్మలు, పుణ్యకర్మలు అన్ని కూడా చేస్తూ ఉన్నారు. కేవలం ఒక ధేనువుగా కాదు, కన్న కూతురిగా ఆయన చూసుకుంటూ ఉండేవారు అన్నమాట. ఈవిడ వచ్చేసి ఆ ధేనువుని చూసి, ఇంత ఉన్నతమైనటువంటి ధేనువుని నేను ఎప్పుడు చూడలేదు, ఈ గోవు చాలా అద్భుతంగా ఉంది అనేసి దాన్ని పొగుడుతూ కీర్తిస్తూ ఉన్నప్పుడు పక్కన ఉన్నటువంటి ప్రభాసు వీళ్ళు చెప్తారనమాట, అది సామాన్యమైన ధేనువు కాదు, దాని యొక్క క్షీరం అంటే పాలు, దాని యొక్క పాలని ఎవరైనా తాగినట్లయితే 10,000 సంవత్సరాల పాటు వాళ్ళకి రోగము కానీ జర అంటే వృద్ధాప్యము కానీ ఉండవు, యవ్వనంలో ఉండి చాలా ఆరోగ్యంగా ఉండగలుగుతారు, అంతటి ప్రభావితమైనటువంటివి దాని యొక్క క్షీరము అని చెప్తారు. ఆవిడ ఈ మాటలు విన్న వెంటనే, అలా అయితే స్వామి మనం ఒక పని చేద్దాము, మనమంటే ఇప్పుడు వసూలుగా ఈ లోకాల్లో ఉన్నాము, ఊర్ధ్వలోకాల్లో ఉన్నాము, మనకి ఏ విధమైన ఇబ్బంది లేదు, కానీ నా స్నేహితురాలు ఒక ఆవిడ రాజకుమార్తె భూలోకంలో ఉన్నారు, రాజ్యంలో ఉన్నారు, ఆవిడకి గాని ఈ ధేనువుని ఇచ్చినట్లయితే, బహూకరించినట్లయితే తను ఆ క్షీరాన్ని సేవించి చాలా దీర్ఘకాలము ఆరోగ్యంతో యవ్వనంతో జీవించే అవకాశం ఉంటుంది కదా, కాబట్టి నా స్నేహితురాలికి కానుకగా ఇద్దామండి, మీరు ఆ ధేనువుని తీసుకొని రండి అని అంటారు. ఆయన ఒక క్షణం ఆలోచిస్తారు, ఈ ధేనువు వశిష్ఠుల వారిది కదా, తీసుకెళ్తే ఇబ్బంది అవుతుందేమో అని అంటేనే మిగతా వాళ్ళందరూ కూడా కొంచెం ప్రోత్సహిస్తారనమాట. అక్కడక అడిగున్నారు, కానుకగా కావాలని అంటున్నారు కదా, ఏం కాదు తీసుకొని వస్తే పర్వాలేదు, తీసుకెళ్దామని అంటారు. మొత్తం మీద అందరూ ఆ ధేనువుని తీసుకువెళ్ళాలి అనేసి అనుకుంటారు. వశిష్ఠుల వారి ఆ నందిని అన్న ధేనువుని వీళ్ళు అష్టవసువులు అపహరించడం జరుగుతుంది. చూడండి, ఆ క్షణంలో తరువాత ఫలితం ఎలా ఉంటుందో ఆలోచించలేదు, అప్పటికి ఆ పని అయితే కర్మ అయితే చేస్తున్నారు. వశిష్ఠుల వారు కందమూల ఫలాలు తీసుకొని రావడానికి, పూజకి పుష్పాలు వాటి కోసం అనేసి అడవిలోకి వెళ్ళి ఉంటారు. తిరిగి ఆశ్రమానికి వచ్చి చూసేసరికి నందిని కనిపించడం లేదు, ధేనువు లేదు. ఆయన యోగ శక్తితో చూస్తారు, ఏం జరిగిందా, ఎవరేం చేశారా అని చూసేసరికి ఈ అష్టవసువులు రావడము, ధేనువుని అపహరించడము జరిగిందని తెలుసుకుంటారు. వాళ్ళు తీసుకొని వెళ్తూ ఉండగానే ఈ విషయాన్ని గమనించి వెంటనే శపించడం జరుగుతుంది.
ఎంత మూర్ఖమైన పని చేసి ఉన్నారు మీరు, ధర్మరాజు కుమారులై ఉండి కూడా ఇటువంటి అధర్మ కార్యాన్ని చేసి ఉన్నారే, ఆశకు లోభానికి గురి అయి ఉన్నారే, ఇది మానవులు చేసేటువంటి పని. మానవుల్లో కూడా అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళు, అవివేకులు, దొంగలు చేసేటువంటి పని ఇప్పుడు నేను లేనప్పుడు ఆశ్రమంలో అడగకుండా ఈ విధంగా తీసుకొని వెళ్ళడము సరి అయినటువంటిది కాదు కదా. మీలో ఈ ప్రవృత్తులు కలిగి ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా భూమి మీద జన్మించగరుగాక అనేసి ఆయన శాపం ఇవ్వడము జరుగుతుంది. అయితే వీళ్ళల్లో శాపం పొందున్నారు కదా, అందరూ కూడా ఈ శాపాన్ని గురించి తెలుసుకొని ఆ మహాత్ముని పాదాల మీద పడి ఎంతగానో ప్రాధేయపడతారు. మహాత్మా, చిన్న అపరాధము మన్నించండి, తెలుసు తెలియకో చేస్తున్నాము, చేయడం తప్పే, ఇంత పెద్ద శిక్ష విధించారు, ఈ ఊర్ధ్వలోకాన్ని వదిలేసి అధోలోకమైనటువంటి భూలోకానికి వెళ్ళి ఆ కర్మలన్నీ మేము అనుభవించలేము, అనుగ్రహించండి అంటే, లేదు మీరు తప్పు చేస్తున్నారు కాబట్టి శిక్ష అనుభవించక తప్పదు. ఇది కర్మ సిద్ధాంతం. ఎప్పుడన్నా ఎవరైనా కర్మ చేసినట్లయితే, సంకల్పాలు ఉన్నట్లయితే వాటి ఫలితాలు అన్నటువంటివి అనుభవించక తప్పదు. అయితే మీరు భూలోకానికి వెళ్ళిన వెంటనే ఊర్ధ్వలోకానికి తిరిగి వస్తారు. కానీ ప్రభాసుడు మాత్రము భూమి మీద దీర్ఘకాలం పాటు ఉండాల్సి ఉంటుంది, కర్మలు ఫలితాలు అనుభవించాల్సి ఉంటుంది అని చెప్తారు. ఆయన వేడుకుంటారు, ఇంత ఉన్నతమైన స్థితిలో ఉండి యమధర్మరాజు కుమారులమై ఉండి ఈ స్థితిని పొందితే కష్టం కదా, మమ్మల్ని అనుగ్రహించండి అంటేను, నువ్వు భూమి మీద ఉద్భవించినప్పటికీ కూడా భూమి మీద అనేక ఉన్నతమైన కార్యాలు నీ ద్వారా జరుగుతాయి. జ్ఞానపరుడవై, ధర్మపరుడవై, బ్రహ్మనిష్టా గరిష్ఠుడవై నువ్వు జీవించే అవకాశము ఉంటుంది. ఇక్కడ బ్రహ్మనిష్టా గరిష్ఠుడు అంటే శ్రీకృష్ణ పరమాత్మ పట్ల ఉన్నతమైనటువంటి భక్తి భావాన్ని కలిగి ఉండి బ్రహ్మతత్వాన్ని, ఆ జ్ఞానాన్ని కూడా తెలుసుకోగలిగిన శక్తి కలిగి ఉన్నటువంటి వారిని గొప్ప ధర్మాత్ముడు అర్థం. ఈ విధంగా చెప్పిన తర్వాత ఇంకా అష్టవసువులు ఏ విధంగా గంగామాతని కలవడం జరిగింది, భూమి మీదకి రావడం జరిగింది అన్నటువంటిది చెప్పుకోమన్నాం. ప్రతీపుడు అనేటువంటి మహారాజు కురు ఇక్ష్వాకు వంశం, కురువంశాన్ని పరిపాలిస్తున్నారని చెప్పిన కాదు, కురువంశం. ఆ ప్రతీప మహారాజు ఒకరోజు గంగా నది తీరంలో ఉన్నప్పుడు గంగామాత ఆయన దగ్గరికి రావడము, ఈ విధంగా భూమి మీద నేను ఉద్భవించాలి అనుకుంటున్నాను, భూమి మీద కొంతకాలం నేను జీవించాల్సి ఉంది అని అన్నప్పుడు, నా కుమారుడు నేను వివాహం చేసుకుంటారు అని ఆయన చెప్పడం జరుగుతుంది. తర్వాత కొన్ని సంవత్సరాలకి ప్రతీపుని కుమారుడైనటువంటి శంతనుడు అన్నటువంటి ఆయన, శంతన మహారాజు ఆ నదీ తీరానికి వెళ్ళినప్పుడు గంగాదేవిని చూడటము ఇష్టపడడం, వివాహం చేసుకోవాలనుకోవడం జరుగుతుంది. అయితే గంగామాత చెప్తారు, నేను ఏ కార్యం చేసినా, ఏ పని చేసినా దాన్ని ప్రశ్నించకూడదు. ఈ కాలంలోనే కాదు, పూర్వకాలంలోనే ఉన్న ఈ కండిషన్స్ అన్ని కూడా నా మాటకి అడ్డు చెప్పకూడదు. ఒకవేళ ఏదైనా అడ్డు చెప్పినట్లయితే, నన్ను ప్రశ్నించినట్లయితే నేను మళ్ళీ వదిలేసి వెళ్ళిపోతాను అని చెప్తారు. ప్రతీప మహారాజు కూడా శంతనుల వారికి చెప్తూ ఉంటారు, శంతన ఈ విధంగా ఒక సౌందర్యవతి నిన్ను వరించినప్పుడు ఎవరో కాదు, ఆవిడ శుద్ధురాలైనటువంటి గంగాదేవి, ఏ విధమైన ప్రశ్నలు అడగకుండా వెంటనే వివాహం చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్తారు. నీకు అన్ని శుభాలు కలుగుతాయి అని చెప్పుకుంటారు. సరే, తండ్రి గారు చెప్పిన మాట స్ఫురణకి తెచ్చుకొని గంగాదేవి చెప్పినటువంటి మాటలకి అంగీకరించి ఆనందంతో వివాహం చేసుకోవడం జరుగుతుంది. చాలా సుఖంగా గృహస్థ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. మొదటి బిడ్డ జన్మిస్తాడు. చాలా ఆనందాన్ని పొందుతారు శంతన మహారాజు. కానీ పుట్టిన వెంటనే ఆ బిడ్డని తీసుకొని వచ్చి గంగాదేవి గంగలో వదిలేస్తారు. శంతన మహారాజుకి ఏం అర్థం కాదు, ఏంటి ఇంత కష్టమైన పని చేస్తుంది, ఇంత కఠినమైన పని చేస్తుంది ఒక స్త్రీ అయ్యుండి కూడా అని మనసులో అనుకుంటారు. కానీ బయటికి మాట అంటే మళ్ళీ వదిలేసి వెళ్ళిపోతామని చెప్పున్నారు కాబట్టి అప్పటికి ఏమి అనకుండా అక్కడి నుంచి తిరిగి వస్తారు. ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, పిల్లలు జన్మించడము, చాలా తేజవంతమైనటువంటి బిడ్డలు పుట్టడము, వాళ్ళని తీసుకుని వెళ్ళి గంగపాలు చేయడం జరుగుతుంది. 7 మందిని ఏటిపాలు నీళ్ల పాలు చేసిన తర్వాత 8వ బిడ్డను కూడా తీసుకుని వెళ్ళి నీటిలో వదలబోతూ ఉంటే బాధ భరించలేక, భూమి మీద ఇటువంటి స్త్రీలు కూడా ఉంటారా, ఇంత కఠినమైనటువంటి వాళ్ళు ఉంటారా, స్త్రీ అంటేనే తల్లి స్వరూపం, మాతృస్వరూపం, ఎంతో సున్నితమైన హృదయం కలిగి ఉంటారని చెప్తారు కదా, మరి పుట్టిన పసికందుల్ని ఈ విధంగా నీళ్ల పాలు చేస్తూ ఉంది,
బాలగాతినివి అనేసి బయటికి ఈ మాటలు అనేస్తారు. ఈ బిడ్డనన్నా నాకు దక్కించవా, ఇంత కఠినమైన పని చేస్తున్నా అని ప్రశ్నించేసరికి గంగాదేవి చిరునవ్వు నవ్వి, మహారాజా ఇందులో మీ పొరపాటు ఏమీ లేదు, ఇది ఇలా జరగవలసి ఉంది, వీళ్ళు ఎవరో కాదు అష్టవసువులు. ఈ వృత్తాంతాన్ని అంతటినీ చెప్తారనమాట శంతన మహారాజుకి. వీళ్ళు భూమి మీద ఇలాగే ఉండి కర్మబంధనాన్ని పొందటానికి రాలేదు, వెంటనే విముక్తి కావాలని కోరుకొని ఉన్నారు, అందుకోసం అని నేను వీళ్ళని నీళ్ళలో వదలడం జరిగింది. మనము సాధారణ స్థాయి నుంచి చూసినప్పుడు ఈ ప్రపంచంలో ఎవరైనా భూమి మీద జన్మించి చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడు చనిపోయినట్లయితే చాలా బాధపడతాం. పుట్టక ముందే చనిపోయినాడు, కొద్ది రోజులు కూడా లేరు అనేసి తల్లిదండ్రులు బంధువులు అందరూ బాధపడడం జరుగుతుంది. కానీ వాస్తవానికి ఏంటంటే ఆ జీవుడికి ఉన్నటువంటి కర్మ బంధనాల్లో ఆ కాలం వరకు మాత్రమే భూమి మీద ఉండాల్సి ఉంటుంది. వెంటనే కర్మబంధం తొలగిపోయి ఇంకేమీ ఈ లోకంలో వేరే అనుభవాలు అన్నటువంటివి లేకుండా కర్మబంధనాలు పెంచుకోకుండా తన లోకానికి తాను వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. అంటే ఇంకొక యోనిలో జన్మించడం కానీ లేకపోతే ఊర్ధ్వగతిని పొందడం కానీ జరుగుతుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే శంతన మహారాజు ఈ విధంగా అడిగి ఉన్నారు కాబట్టి ఆ అష్టమ గర్భంలో ఉద్భవించినటువంటి బిడ్డని భూమి మీద తప్పకుండా ఇతడు జీవిస్తాడు, అంతేకాదు మీకు ఉన్నతమైనటువంటి సుఖాలని కలిగించడం జరుగుతుంది, చాలా ప్రసిద్ధుడైనటువంటి వ్యక్తిగా రూపొందడం జరుగుతుంది అని చెప్తారు. అయితే కొంతకాలం వరకు పెరిగి పెద్ద అయ్యే వరకు ఈ బిడ్డ నాతోనే ఉంటారు, తరువాత నీకు అందజేయడం జరుగుతుంది అని చెప్పి గంగాదేవి అక్కడ నుండి వెళ్ళడం జరుగుతుంది. ఆ పుత్రుని తీసుకొని వెళ్ళిన తర్వాత ఆయన పేరు దేవప్రాతుడు. ఆయనకి సకల విద్యలని కూడా బోధింపచేసి వశిష్ఠుల వారు బోధిస్తారు. దేవతల దగ్గర ఉన్నటువంటి సకల శక్తులని కూడా ఆయన పొందడం జరుగుతుంది. కొన్ని సంవత్సరాల తరువాత ఆయన పెరిగి పెద్దవారయ్యి యవ్వనాన్ని పొందిన తరువాత ఒక రోజున నదీ తీరానికి శంతన మహారాజు వెళ్ళినప్పుడు గంగా నది చాలా చిన్నగా ప్రవహిస్తూ ఉంటారు. ఆయన అనుకుంటారు, ఇదేంటి గంగ చాలా పెద్ద ప్రవాహం ఉండేది కదా, ఇంత చిన్నగా ప్రవహిస్తూ ఉన్నారు, కారణం ఏంటి అనేసి ఇంకొంచెం ముందుకు నడుస్తూ వెళ్తూ చూస్తూ ఉంటారు. అలా చూసినప్పుడు అక్కడ నవ యవ్వనంలో ఉన్నటువంటి తేజోవంతుడైనటువంటి ఒక యువకుడు తన ధనుర్బాణాల్ని ధరించి ఆ బాణాలతో బాణ శక్తులతో గంగా నది ప్రవాహాన్ని అంతటిని కూడా ఆపుతూ ఉంటారనమాట. ఆశ్చర్యపడతారు ఆయన యొక్క శక్తిని చూసి. ఇతడు సామాన్య బాలకుడుగా అంటే సామాన్య యువకుడుగా లేడు అనేసి ఆయన మనసులో అనుకుంటారు. కానీ చిన్న పసిబిడ్డగా ఉన్నప్పుడు చూస్తున్నాడు కాబట్టి పోల్చుకోలేకపోతారు, తన కుమారుడే అని తెలుసుకోలేకపోతారు. కానీ అతన్ని చూసిన తర్వాత ఎంతో ఆనందం అన్నటువంటిది కలుగుతూ ఉంటుంది. ఆ సమయంలో గంగామాత అక్కడికి రావటం, మహారాజా ఇతడు ఎవరో కాదు, మీ కుమారుడు, మీ వంశానికి ప్రతిష్ట తెచ్చేటువంటి గొప్ప మహాత్ముడవుతాడు, సకల విద్యలని ఈయన అభ్యసించడము జరిగింది, దేవ దానవులతో సమానంగా అస్త్ర శస్త్రాలని ప్రయోగించగలిగినటువంటి శక్తి సంపన్నుడు, ఇతడికి విలువిద్యలో ధీటు రాగలిగినటువంటి వాడు ఒక్క పరశురాముల వారు మాత్రమే. ఈ విధంగా చెప్తారు. అంత ఉన్నతమైనటువంటి కుమారుడిగా తయారు చేసి శంతన మహారాజుకి అప్పచెప్పడం జరుగుతుంది. గంగామాత అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఈయన యువరాజు కాబోతున్నారు అనేసి దేశ ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉంటారు. అయితే ఈ సందర్భంలో ఒక రోజున శంతన మహారాజు యమునా నది తీరానికి వెళ్ళడము, అక్కడ సత్యవతి దేవిని చూడడము, ఆవిడని వివాహం చేసుకోవాలనుకోవడము, ఆవిడ తండ్రి అయినటువంటి దాసరాజుని అడగడం జరుగుతుంది. ఆయన వచ్చేసి చాలా సంతోషిస్తారు. ఈ రాజ్యాన్ని పరిపాలించేటువంటి గొప్ప మహారాజు చక్రవర్తి వచ్చి నా కుమార్తెని వివాహం చేసుకుంటానని చెప్పి చాలా సంతోషము. కానీ ఒక విన్నపం మహారాజా అంటారు. అయితే శంతన మహారాజు మాట ఇచ్చే ముందు ఆలోచిస్తారు. ఆయన ఏం చెప్తారంటే, మీరు అడగబోయేది ఏదైతే ఉందో అది నేను ఇవ్వగలిగినటువంటిదైతే, చేయదగినటువంటిదైతే చేస్తాను. నేను మాట ఇవ్వటం లేదు. మీరు చెప్పిన విషయాన్ని విన్న తర్వాత, మీ నిర్ణయాన్ని విన్న తరువాత నేనేం చేయాలన్నది చెప్తాను అన్నాను. కాబట్టి దాసరాజు ఈ విషయం చెప్పిన వెంటనే
విషయం ఏంటి అంటే, మీకు యుక్త వయసుకు వచ్చినటువంటి కుమారుడు ఉన్నాడు. ఇప్పుడు నా కుమార్తెని వివాహం చేసుకున్నట్లయితే నా కుమార్తెకి జన్మించినటువంటి పుత్రులకి రాజ్యం వచ్చే అవకాశం లేదు. నా విన్నపం ఏంటి అంటే, నా పుత్రికకి జన్మించినటువంటి కుమారులు ఈ రాజ్యాన్ని పరిపాలించాలి అని కోరుకుంటారు. శంతన మహారాజు ఈ మాటను అంగీకరించలేకపోతారు. వెంటనే మనస్సులో గాంగేయుడు మెదులుతాడు, కుమారుడు ఇది సాధ్యమైనటువంటిది కాదు అనేసి ఇంకేమైనా కోరుకోమంటారు. లేదు ఇదే కావాలి అని అంటారు. సరే, ఇంకా ఆ సమయంలో అది ఇవ్వదగినటువంటిది కాదు అనేసి శంతన మహారాజు అక్కడ నుండి వచ్చేస్తారు. కానీ రాజ్యానికి వచ్చిన తర్వాత కూడా మనస్సులో ఆ కోరిక సంకల్పం అలాగే ఉండిపోతుంది. తరువాత ఆయన కుమారుడైనటువంటి గాంగేయుడు, దేవవ్రతుడు ఈ విషయాన్ని గురించి మంత్రుల ద్వారా తెలుసుకొని కొంతమంది మంత్రుల్ని, సామంతరాజుల్ని తీసుకొని దాసరాజు దగ్గరికి వెళ్తారు. వెళ్ళి విషయాన్ని గురించి చర్చించినప్పుడు, మీలాంటి ఉన్నతమైనటువంటి కుమారుడు లభించడము ఆ రాజు యొక్క అదృష్టము, భాగ్యము. మీరు సాక్షాత్తు మీరే ఇక్కడికి వేంచేసి ఈ విషయాన్ని గురించి ప్రస్తావిస్తున్నారంటే చాలా ఉన్నతమైనటువంటి వారు మీరు. కానీ నా నిర్ణయం అయితే ఇది, నేను మార్చుకోలేను. నా పుత్రికకి జన్మించేటువంటి కుమారులే మహారాజులు అవ్వాల్సి ఉంటుంది అని అంటారు. విషయం అర్థం చేసుకున్నటువంటి గాంగేయుడు వెంటనే చెప్తారు, సరే దాసరాజా, నేను అంగీకరిస్తూ ఉన్నాను. ఇప్పుడు నా కారణంగానే కదా ఈ వివాహం జరగదని మీరు అంటూ ఉన్నారు. నేను సామ్రాజ్యాన్ని కోరుకోవటం లేదు. నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా సింహాసనాన్ని అధిష్ఠించను చెప్తాను. ఈ మాట చెప్పేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా ఆశ్చర్యపడతారు. ఇంత ఉన్నతమైనటువంటి భావన కలిగి ఉన్నారు, తండ్రి కోసం ఇంత త్యాగం చేస్తున్నారు అనేసి. ఈ దాసరాజు చాలా తెలివైనటువంటి వారు. ఆయన చెప్తారు, ఈవిడ సామాన్యురాలు కాదు, సత్యవతి, ఉపరిచర రాజర్షి యొక్క కుమార్తె. శంతన మహారాజుకి ఇచ్చి వివాహం చెయ్యాలని ఆయన సంకల్పం కూడా. అయితే మీరు ఇప్పుడు చెప్పిన విషయం ప్రకారం మీరైతే సామ్రాజ్యాన్ని కోరుకోవడం లేదు, కానీ మీ తరువాత ఉన్నటువంటి వాళ్ళు, మీ పుత్రులు, పౌత్రులు మీలాగే సత్యసంధులై ధర్మాత్ములై ఉంటారని నమ్మలేం కదా. అంటే పెద్దవాళ్ళు మంచి వాళ్ళు అయ్యారని వాళ్ళ పిల్లలు కూడా మంచి వాళ్ళని చెప్పడానికి సాధ్యం కాదు కదా. వాళ్ళల్లో ఎవరికైనా రాజ్యకాంక్ష కలగొచ్చు, అప్పుడు నా పుత్రిక సంతతి వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది కదా అని అంటారు. సరే దాసరాజా, ఇదే నీ సందేహం అయినట్లయితే నేను ఆ జన్మాంతం బ్రహ్మచారిగా ఉండిపోతాను, వివాహం చేసుకోను, సంతతి ఉండదు. కాబట్టి నువ్వు చెప్పినటువంటి మాటకి తిరుగులేదు అని చెప్తాను. ఈ భీషణమైన భీకరమైన ప్రతిజ్ఞ చేయడం కారణంగా ఆయనకి భీష్ముడు అని పేరు వచ్చింది. అశరీరవాణి ఎంతో ఉన్నతమైన వాక్కులతో ఆయన దీవించడం జరుగుతుంది. దేవతలు సైతము పుష్పవృష్టిని కురిపించడం జరుగుతుంది. ఇంత ఉన్నతమైన భావం కలిగినటువంటి వారు, సామాన్యమైనటువంటి నిర్ణయము కాదు. తండ్రి కోసము ఇంత గొప్ప త్యాగాన్ని చేసినటువంటి త్యాగధనుడు, మహానుభావుడు, దృఢ నిశ్చయం కలిగి ఉన్నటువంటి వారు, త్యాగశీలుడు భీష్ముల వారు. బోలియే భీష్ముల వారికి జై. ఈ విషయాన్ని గురించి మాట్లాడిన తర్వాత సత్యవతీదేవిని సకల రాజ లాంఛనాలతో రాజ్యానికి తీసుకుని వెళ్ళి తండ్రికిచ్చి వివాహం చేసి ఉన్నతమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నటువంటి సందర్భంలో శంతన మహారాజు ఇద్దరు బిడ్డలకి జన్మనిచ్చిన తర్వాత వాళ్ళు పెరిగి పెద్ద అవుతుండగా ఆయన దేహాన్ని వదిలిపెట్టడం జరుగుతుంది. ఇదంతా ఈ విధంగా కథ ఇవన్నీ చెప్తూ ఉన్నప్పుడు సూత మహర్షుల వారు, శౌనకాది ఋషులు వచ్చేసి వేదవ్యాసుల వారు ఈ విధంగా ఉద్భవించున్నారని చెప్పున్నారు కదా, దీని తరువాత ఆ కురు వంశం అన్నటువంటిది ఏ విధంగా వృద్ధి చెందింది, వేదవ్యాసుల వారు కురువంశ వృద్ధికి కారణమయ్యారు అనేసి చెప్పున్నారు కదా, ధృతరాష్ట్ర, పాండురాజ, విదుర్ల వారు ఉద్భవించున్నారని చెప్పున్నారు కదా, దాని తర్వాత ఏం జరిగింది, వాటికి సంబంధించినటువంటి వివరణ చెప్పగలరు అని ప్రార్థించడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి విషయాలు తర్వాత రాబోయే అధ్యాయాల్లో వస్తాయి, రేపటి రోజున చెప్పుకున్నాం. సో ఇవన్నీ కూడా మహాభారతంలో వచ్చేటువంటి కథలు, కొన్ని పురాణాల్లో కూడా ఉన్నటువంటి కథలు. వీటన్నింటి గురించి చెప్పుకుంటూ ఉన్నప్పుడు తర్వాత రాబోయే అంశాల్లో మనకు వస్తుంది. ఇవన్నీ కూడా జగదంబ యొక్క అనుగ్రహంతో జరుగుతూ ఉన్నాయి. ఈ భూమండలం మీద కానీ ఇతర లోకాల్లో కానీ ఏ జీవులు ఎప్పుడు ఎక్కడ ఉద్భవించి ఏ కర్మలు చేస్తూ ఉన్నా వాటన్నింటి వెనకాల అమ్మ యొక్క
అనుగ్రహము సంకల్పము అన్నటువంటిది ఉంది అని గుర్తించాల్సి ఉంటుంది. బోలియే శ్రీదేవి మాతా కీ జై. ఓం లోకా సమస్తా సుఖినో భవంతు.